వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని మరోసారి కోరుతున్నామని ఆయన కుమార్తె ఆశాకిరణ్ కోరారు. రంగాకు అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణానది సమీపంలో స్మారక ఘాట్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రంగా కుమార్తె ఆశాకిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా సేవలు, నాయకత్వం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండటం గొప్ప విషయమని, ప్రజల్లో ఆయనపై తగ్గని ప్రేమాభిమానాలకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సభల్లో రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నందున మా విజ్ఞప్తులను పరిశీలిస్తారనే నమ్మకం మాకు ఉందన్నారు. త్వరలోనే రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలిసి దీనిపై పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రంగా గారు చూపించిన మార్గం, ఆయన సేవాభావం, ఆయన నాయకత్వం, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని నేటికి ఆయన్ని నాయకుడిగా ఒక ఆత్మ బంధువులా పూజిస్తారు ఆయన అభిమానులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 పైన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఆయన విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయన మీద ప్రేమ ఎంత మాత్రం తరగలేదని చెప్పి ఆయన అభిమానులు గుండె చించుకుని జనాలకు చెప్తున్నారు. ఆ ప్రేమకి, అభిమానానికి నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి ఇంకొక కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు.